దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో, పుణ్యనామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటాను. జై మసీకి, జై మసీకి, బోలో యేసు మహారాజుకి జై. ఆనే వాళ్ళ ఖుదా మసీకి జై. స్తోత్రం 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 మన యేసు స్వామికి జై. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రెండు చేతులు ఎత్తి నూతన దినాన్ని అనుగ్రహించిన యేసయ్యకు నిండు మనసుతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటేదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటేదా. నజరేయుడా నా యేసయ్యా, సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా. సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా. సీయోనులో చూడాలని సియాశతు నా యేసయ్యా, సీయోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని సాటేదా. నజరేయుడైన యేసయ్యకు నిండు మనసుతో మరి నూతన దినాన్ని అనుగ్రహించిన ఆ ప్రభుకి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం చెప్పాలండి. All of lift up your hands and praise God, praise God. God, He added one more day. The reason is one more day being added into our life. So make sure, so everyone make sure, make possible to praise God. అందరూ స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినమంతా దేవుడు మనల్ని రక్షించి కాపాడి పోషించున్నట్లుగా నిండు మనసుతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 చెప్పాలండి. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఈరోజు ప్రయాణం చేస్తున్న పిల్లలను దేవుడు మరి క్షేమకరమైన ప్రయాణాలు, అలాగే ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారికి సంపూర్ణ ఆరోగ్యాలు దేవుడు ప్రసాదించి మరి ఆయా హాస్పిటల్లో మరి ఎంతో ఇబ్బందితో ఎంతో మరి కొందరు ప్రాణ పరిస్థితుల్లో ఉంటున్నారు. అలాంటి వారికి దేవుడు కనికరించి స్వస్థతనిచ్చి మరి ఆరోగ్యాలు ప్రసాదించినట్లుగా నిండు మనసుతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఈ దినానికి ఈ రోజు కావాల్సిన కృపను దేవుడు ప్రసాదించినట్లుగా, ఉదయకాల కృపతో నింపినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఉద్యోగాలకు వెళ్తున్న ప్రియులను బట్టి వారి ఉద్యోగాలను దేవుడు ఆశీర్వదించి వారు మరి ఆ ఉద్యోగాల్లో
వారు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి. ప్రమోషన్స్ విషయంలో చాలా సంవత్సరాలను బట్టి మరి వారు కూడా ప్రాణం చేస్తున్నారు. ప్రమోషన్ విషయంలో కూడా అలాగే వ్యాపారాలు చేస్తున్న ప్రియులను దేవుడు అధికమైన లాభాలతో దేవుడు ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 చెప్పాలి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలాగే మీ పిల్లల విషయమై అబ్రోడ్లో ఇతర విదేశాల్లో చదువుతూ విదేశాల్లో ఉద్యోగాలు ఇస్తున్న పిల్లలను బట్టి కుటుంబాలను బట్టి నిండు మనసుతో వారిని దేవుడు ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం. వారికి దేవుడు కాపుదల దయచేయనుగాక, వారి కృప దయచేయనుగాక. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకున్న ప్రియులను దేవుడు ఆశీర్వదించి దీవించి వారిని ఈ సంవత్సరం అంతా కాచి కాపాడినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే పరిచర్య చేస్తున్న దేవుని సేవ చేస్తున్నట్టు పానార్పణంగా పోయబడుతూ మరి 24 గంటలు ఎప్పుడు అదే ఆశ, అదే ధ్యాసలో, అదే ఆలాపనలో, అయ్యే మరి ఆలోచనలో ఉండి పరిచర్య చేస్తున్నట్టు సమర్పించుకొని ప్రతిష్ఠించుకొని పరిచర్య చేస్తున్న సేవకులను పరిచర్యను బట్టి సంఘాలను బట్టి నిండు మనసుతో మనం 2 చేతులు ఎత్తి మరి వారి సేవకులకు కాపుదల దేవుడు వారిని కాపాడుతూ రక్షిస్తూ మరి మహిమకరంగా దేవుడు వాడుకున్నట్లు స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే యేసయ్య కృపా పరిచర్యను బట్టి మరి మమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఈ పరిచర్య ఇక్కడ జరుగుతున్న పరిచర్య సంఘాన్ని బట్టి మరి ఇతర ప్రాంతాల్లో కూడా పరిచర్య కోరుకుంటున్నాం. ఆ విషయంలో కూడా దేవుడు కృప చూపున్నట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ప్రియమైన దేవులారా, దేని వాక్యం చూద్దామంటే మరి అరుణోదయ ప్రార్థన కాబట్టి ఉదయం స్తోత్రాలు అల్పన ఉంటాయి, తర్వాత పాట అదే చివరికి వాక్యం ఉంటుంది కాబట్టి కంపల్సరీ మరి పూర్తిగా ఆశీర్వాదం వరకు మీరు మరి పాల్గొని దేవుని కృపను దేవుని పొందుకోవాలని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం నేను చదువుతానండి. 31వ వచనము యోహాను సువార్త 9:31. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల ఆయన వాని మనవి ఆలకించును. మరల చదువుతాను. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల ఆయన వాని మనవి ఆలకించును. ఎవరి మనవి ఆలకిస్తాడంటండి? ఆయన చిత్తము చొప్పున జరిగించువాడు. ఎవరు ఆయన చిత్తం చొప్పున జరిగించువారంటే నీతిమంతులు. బైబిల్లో ఎలియాజరు ఉన్నాడు, పెద్ద దాసుడు. ఎలియాజరు అబ్రహాము యొక్క పెద్ద దాసుడు. అతడు నీతిమంతుడు. నీతిమంతుడు. అబ్రహాము యజమానుడైన అబ్రహాముకు లోబడ్డాడు కదా. లోబడి ఆయన మాట చొప్పున ప్రమాణం చేయించుకున్నాడు కదా. ప్రమాణం చేశాడు, బయలుదేరాడు ఇస్సాకుకు భార్య విషయమై బయలుదేరాడు. ఉదయం బయలుదేరి సాయంత్రం అయింది. హారాను ప్రాంతానికి వచ్చాడు. అక్కడ ఒంటెలను మోకరింపజేసి ఆయన ప్రార్థన గడుపుతా ఉన్నాడు. ఏమండి, ఆయన ప్రయాణాలు ఉన్నప్పుడే, ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడే దేవుడు కార్యం చేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బెతూయేలు కుమార్తె కదా. ఎవరి కుమార్తె? బెతూయేలు కుమార్తె అనే రిబ్కాను దేవుడు ఇచ్చాడు ఇస్సాకుకి. అక్కడ అంటాడు 27వ వచనములో, నేను చదువుతానండి. 24వ అధ్యాయము, ఆదికాండం 24వ అధ్యాయము 27వ వచనం నేను శ్రద్ధగా ఆలకించండి. 24వ అధ్యాయము 27లో అక్కడ అంటాడు, నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపటం మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువు ఇంటికి నన్ను నడిపించాను. ఇది నీతిమంతుని ప్రార్థన. నేను త్రోవలో ఉండగానే ప్రార్థనలో ఉన్నప్పుడే
ప్రార్థనలు ఉన్నప్పుడే, ప్రార్థనలోనే ఉన్నాడు, ఇంకా పూర్తవ్వలేదు. పూర్తవక ముందే దేవుడు కార్యాలు చేశాడు. నీతిమంతుని ప్రార్థనలు వింటాడు దేవుడు. నీతిమంతుడు ప్రార్థన చేస్తుండగానే మధ్యలోని దేవుడు కార్యాలు చేశాడు. అంత బలమైంది. ప్రేమటి వారలారా, ప్రార్థన త్రోసివేయడు. నీతిమంతుడు ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. దేవుడు తన పరిశుద్ధ మాటలను దీవించి ఆశీర్వించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుడా మహోన్నతుడ తండ్రి, నీతిమంతుని ప్రార్థన ఆలకించే దేవానికి స్తోత్రం. ఏదైనాను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగిస్తాడు, ఆయన మనవిని ఆలకిస్తాడని. ఆయన ప్రభు చిత్త ప్రకారంగా చేస్తూ అయ్యా ప్రార్థించినప్పుడు ఖచ్చితముగా ప్రార్థన వినే దేవుడు, ప్రార్థన మధ్యలోనే అద్భుతాలు చేసే దేవుడు. మా ప్రియులను దీవించండి. వారు ప్రార్థన చేస్తుండగానే మధ్యలోనే కార్యాలు జరుగునుగాక. ఈ ప్రార్థనను యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ ఈ రోజంతా తోడై నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.